వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ను ఓడించింది రెడ్లేనా. ఎందుకంటే ఆ టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది. జగన్ నిజంగానే చాలామంది ఓడించారు, కేవలం రెడ్లే కాదు. కానీ తన సొంత సామాజిక వర్గం కూడా జగన్ని మొన్నటి ఎన్నికల్లో చీదరించుకుంది. ఆ రిజల్ట్ కూడా మనకు కనిపించింది, ఒక వన్ సైడ్ వేవ్లో కూటమికి ఓటింగ్ అనేది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పలు కీలక సామాజిక వర్గాలకు కులాల సమీకరణాలకు ప్రత్యేకించి ఏపీ రాజకీయాలు వేదిక అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏపీ రాజకీయాలని కులాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే మల్టీ క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది ఏపీలో, అలా ప్రీడామినెంట్గా కూడా ఉంటాయి కులాలు. మేజర్ షేర్లో ఉన్న కులాల కంటే కూడా అటు కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గం లాంటి వాళ్ళకే తరతరాలుగా అధికారంలో ఉంటూ వచ్చారు. అటు అంతకన్నా మేజర్ షేర్లో ఉన్న కాపు సామాజిక వర్గం లాంటి వాళ్ళు కూడా ఇంకా అధికారాన్ని చేపట్టే పరిస్థితులు, వాళ్ళకి అవకాశాలు కూడా రాలేదు. అందుకే ఎప్పుడు కూడా ఒక కులాల కాన్ఫ్లిక్ట్కు కొన్ని జరిగిన ఇష్యూస్, కానీ గతంలో మనం కారంచేడు, చుండూరు తీసుకుంటే వంగ హత్య తర్వాత జరిగిన పరిణామాల వరకు ఎప్పుడు కులాల కుంపట్లకు ఏపీ వేదిక అవుతుంది అనేది ఒక అపవాదు ఉండేది. కానీ ఫస్ట్ టైం ఆఫ్ ఏపీ హిస్టరీ, రాష్ట్ర విభజనకు ముందు కావచ్చు, విభజన తర్వాత కావచ్చు, ఏపీ ఆ సిస్టమ్ని బ్రేక్ చేసి ఏపీ ప్రజలు తమ మీద ఉన్న మచ్చను తుడుచుకునే ప్రయత్నం చేశారు. వన్ సైడ్ మ్యాండేట్ కూటమికి ఇవ్వడం ద్వారా వన్ సైడ్ మెజారిటీస్, 50,000 కంటే మెజారిటీసు 35 కాన్స్టిట్యున్సీస్లో వచ్చాయి, 35 పై కాన్స్టిట్యున్సీస్లో. అందుకే ఈసారి నువ్వా నేనా అన్న తేడా లేదు, క్యాస్ట్ అండ్ క్రీడ్ అనే తేడా లేదు, ప్రాంతమా లేకపోతే గ్రామమా పట్టణమా అన్న తేడా లేకుండా ఈసారి ఓట్లను గుద్దిపడేశారు ఓటర్లు. సో మాకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు అన్న విధంగా వేశారు ఓట్లు. అయితే ఒకటేంటంటే ఇక్కడ మనం దీంట్లో కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైనప్పటికీ, బట్ 23 సీట్లలో కూడా కొన్ని రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు టీడీపీ నుంచి. ఆ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం కొంతమేరకు అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వైపు ఎంత రెడ్డి ఓట్ బ్యాంక్ వెళ్ళినా, ఎంత కమ్మ సామాజిక వర్గ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళినా, బట్ వాళ్ళు కూడా కొంతమేరకు అటు టీడీపీ కోసం కూడా నిలబడ్డారు. ప్రత్యేకించి వన్ సైడెడ్గా కమ్మ సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డి వైపు అయితే వెళ్ళలేదు. లైక్ మనం చూస్తే ప్రకాశం జిల్లాలో ఒక ఏలూరు సాంబశివరావు కావచ్చు, అదేవిధంగా గెలిచిన ఒక కరణం బలరాం కావచ్చు చీరాల నుంచి, అదేవిధంగా గొట్టిపాటి రవి కావచ్చు అధ్యక్షులు, వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గ నేతలే. లైక్ పయ్యావుల కేశవ్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా హిందూపూర్ నుంచి గెలిచిన బాలకృష్ణ కానీ, మెజారిటీ ఇది కమ్మ సామాజిక వర్గ సీట్లే. ఈవెన్ వైజాగ్లో వెలగపూడి రామకృష్ణ బాబు కానీ. అంటే మనం చూసుకున్నట్లయితే అటు కమ్మ సామాజిక వర్గ ఓటర్లు కొంతవరకు టీడీపీ వైపే ఉన్నారు. ఈవెన్ విజయవాడ ఎంపీ సీట్ కూడా నాని ఖాతాలోనే పడింది ఆ రోజు, టీడీపీ ఖాతాలో. అంటే వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆ టైంలో కూడా రెడ్డి సామాజిక వర్గం వన్ సైడెడ్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇట్లా కొంతమేరకు అటు కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఇటే మొగ్గు చూపే టీడీపీ వైపు. దానికి ఆ సీట్లే నిదర్శనం, మనం చెప్పుకున్న సీట్లే, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సీట్లు. కానీ ఈసారి చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గమే జగన్మోహన్ రెడ్డి ఓటంలో కీలక పాత్ర పోషించింది. దాదాపు మనం చూసినట్లయితే 70 కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గం ప్రీడామినెంట్గా ఉంది, మొత్తం 175లో. అంతేకాదు గెలుపు ఓటములు నిర్ణయించే నిర్ణయాత్మక పాత్రలో కూడా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వాళ్ళ ఇనిషియేషన్ కూడా ఎక్కువగా ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ రోజున దాదాపు 50 కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పోటీ చేశారు. బట్ అయితే మెజారిటీ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప మెజారిటీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మొత్తము ఓడిపోయారు. సో అంతేకాదు ఈరోజు చూసినట్లయితే అంటే వన్ సైడెడ్గా రెడ్డి సామాజిక వర్గ ఓట్లు తమ సామాజిక వర్గం వాడే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గ ఓట్లు మొత్తం కూడా తీసుకెళ్ళి ఈరోజు కూటమి అభ్యర్థులు గుద్దేశారు ఓటర్లు. అంటే ఇక్కడే కులాలను కూడా వేరు చేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి, దానికి కూడా ఆయనకి ఒక స్టాంప్ వేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అది క్లాస్ వార్ కాదు, యాక్చువల్ క్యాస్ట్ వార్ అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఎక్కడైతే టీడీపీ జనసేన కలిసి కాపు అభ్యర్థిని పెడతాయో అక్కడ ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీసీల సభల పేరుతో ఏదైతే హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే ఇట్లా అనేక చోట్ల ఒక కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టిన చోట ఇంకో ఆపోజిట్ సామాజిక వర్గాన్ని పెడతాం, అలా అనేక ప్రయోగాలకు జగన్మోహన్ రెడ్డి తెరదీశారనుకోవాలి. ఎస్పెషల్లీ మనం చూస్తే ఒక సెంట్రలే అనుకోవాలి. సెంట్రల్లో బోండా ఉమ్మ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టి ఓట్ల చీలికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అట్లా పేరుకి క్లాస్ వార్ అని చెప్పినా క్యాస్ట్ వారే చేశారు జగన్మోహన్ రెడ్డి. చాలా చోట్ల ఆ కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కులాల మధ్య, బట్ జనం మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయాల. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంత ఘోర ఓటమి అంచును జగన్ నుంచోడానికి కారణం రెడ్డి సామాజిక వర్గమే అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే, జగన్మోహన్ సీఎం కావడంలో వాళ్ళకి కీలక పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆ స్థాయిలో వాళ్ళు ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ స్థాయిలో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. సహజమే, ఎవరి క్యాస్ట్లో వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా
అత్యున్నత స్థానాల్లో ఉంటే ఓన్ చేసుకోవడం అనేది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ. ఈవెన్ తెలంగాణలో మనం చూసాం. రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు, మావాడే సీఎం అయ్యారు అనే విధంగా. బట్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోతే మావాడు ఓడిపోయాడని కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పని కూడా, జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక వెండెట్టా పాలిటిక్స్ కావచ్చు, ఒక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఒక అమరావతి రైతుల మీద నిర్బంధకాండ వరకు, 3 రాజధానులను ఒక పనికిమాలిన నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు ఆ మాస్క్ అడిగిన సుధాకర్ మొదలుకొని ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పౌర్సులు చేయడం వరకు, మొత్తం విచ్చలవిడిగా గంజాయిని తీసుకొచ్చి రాష్ట్రం మీద కుమ్మరించే వరకు ఏ సంఘటన తీసుకున్నా అది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే పడుతూ ఉంది. ఈరోజు నా ముఖం చూసి ఓట్లేస్తారు అని జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాల నేతలను అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం చేసినా నిజంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన మీదే వ్యతిరేకత ఎక్కువగా ఉందనేది వాస్తవం. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళ ఖాతాలో పడ్డాయి. యాక్చువల్గా ఆఫ్ ది రికార్డ్ ఎవరైనా చెప్పుకునేటప్పుడు మావాడు అని చెప్పుకుంటారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే మావాడు అక్కడ ఉన్నాడు రా అని చెప్పుకుంటారు కామన్గా. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మావాడు ఏంట్రా బాబు ఇట్లా చేస్తున్నారు అని చెప్పుకునే పరిస్థితుంది. అలా నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ రెడ్డి సామాజిక వర్గ ఖాతాలో పడ్డాయి. అలా అని రెడ్డి సామాజిక వర్గం వాళ్ళంతా తప్పులు చేస్తారా అంటే అలా అని చాలామంది జగన్మోహన్ రెడ్డికి రివోల్ట్ అయ్యి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఎన్నికల నాటికి మాత్రం జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికే అనేక పదవులు ఇచ్చారు. డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ దగ్గర నుంచి ఆయన సలహాదారులు తీసుకున్నట్టయితే దాదాపు 90% రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అసలు ఏమీ లేని చోట వాళ్ళ సామాజిక వర్గానికే డిఎస్పీలుగా ఉన్నతులు ఇచ్చారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వేక్ పేపర్ని తీసుకెళ్ళి రాజ్భవన్ ముందు మాట్లాడారు. దాన్ని ఆయన మీడియా కూడా హైలైట్ చేసింది, సోషల్ మీడియా కూడా హైలైట్ చేసింది. అది ఎక్కడ తర్వాత రోజులు అడిగితే దాన్ని ప్రూవ్ చేసిన పరిస్థితి అయితే లేదు. అలా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజంగానే టాప్ టు బాటం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఎక్కువ పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంత చేసినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళలో కూడా ఎక్కడో అది ఉంది, ఆ అనిశ్చితి అనేది ఉంది. తమ సామాజిక వర్గాన్ని ఎవరో ఒక్కరినే పైకి తీసుకే ప్రయత్నం చేస్తున్నారు, సంక్షేమ పథకాల రూపంలోనో పదవుల రూపంలోనో. బట్ లాంగ్ టర్మ్లో అందరికీ ఒక ఏదైతే భవిష్యత్తుని భరోసాని కల్పించలేకపోతున్నారన్న వాదన వాళ్ళలో ఉండేది. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిట్టినప్పుడల్లా వాళ్ళ సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కూడా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. చాలామంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాపాలన్నీ తమ ఖాతాలో పడతాయి అన్నట్టుగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకే ఈ రోజున చూసినట్లయితే వన్ సైడెడ్గా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో వాళ్ళు ఎంత కృషి చేశారో, జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో ఎంత కీలక పాత్ర పోషించారో, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో కూడా వాళ్ళు అంతే కీలక పాత్ర పోషించారు. అంత త్వరగా ఒక 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డిని డిజోన్ చేసుకోవడంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించారు. నిజంగా మిగతా సామాజిక వర్గాల కంటే ఈరోజు మనం ఎక్కువగా గౌరవించుకోవాల్సింది వాళ్ళని. ఆ స్థాయిలో ఒక హ్యూమిలేషన్ కూడా వాళ్ళు గురవడం జరిగింది బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కారణంగా. మెజారిటీ చోట్ల ఎక్కువగా పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న నేతలంతా కూడా. అందుకే ఈరోజు ప్రజలు కూడా అలాంటి వాళ్ళకి వన్ సైడెడ్ మ్యాండేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మరీ గెలిపించుకున్నారు. నోరు బారేసుకున్న వాళ్ళని ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. టీడీపీ నుంచి టీడీపీలోకి కూటమి తరపున పొడి చేసిన వాళ్ళని మనసు హత్తుకునే ప్రయత్నం చేశారు ఓటర్లు కూడా. అంటే ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని తమ పాపాలుగానే వాళ్ళు భావించారు. అందుకే ఆ ప్రక్షాళన చేసే ప్రయత్నం చేసింది రెడ్డి సామాజిక వర్గం అనుకోవాలి. అందుకే వాళ్ళు ఈ రోజున టీడీపీ కూటమి గెలుపులో ఎంత కీలక పాత్ర పోషించారో, ఎంత మేజర్ షేర్ వాళ్ళదుందో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కూడా వాళ్ళు అంతే కీలక పాత్ర పోషించారు. ఆఖరికి తన కులంలో కూడా, తన క్యాస్ట్లో కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కోల్పోయారని చెప్పుకోవాలి. అందుకే ఆయన కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారన్నది వాస్తవం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.